కేసీఆర్ మౌనం గోడకు వేలాడుతున్న తుపాకీ లాంటిదని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మరికొంతమంది నాయకులు కానీ చెబుతూ వస్తున్నారు. సరే, చాలా నెలల తర్వాత కేసీఆర్ ప్రజల ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు. ఆ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. మంత్రులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అట్లాగే జూపల్లి కృష్ణారావు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, అండ్ అటు లక్ష్మణ్ కానీ, వీళ్ళందరూ పెద్ద ఎత్తున మామూలుగా కాదు, ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ చాలా న్యాగ్గా తప్పించుకున్నాడు. ఆయన పార్టీ సమావేశం పేరిట రావడం, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం, ఈ రెండు వేగంగా జరిగిపోయాయి ఒకటే రోజులో. ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటాము, ఆ పార్టీ వాళ్ళు చెప్పే కథనం ప్రకారమే అయితే మళ్ళీ ఆ గోడకు తుపాకీ వేలాడుతున్నట్టు లెక్క. మళ్ళీ ఆయన బయటకు వస్తే ఆయన మౌనం భగ్నం చేసి మాట్లాడినట్టు లెక్క. చూడండి, ఆయన ప్రెస్ మీట్లో కానీ, పార్టీ సమావేశంలో కానీ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్, తన మానస పుత్రిక అని చెప్పుకున్న కాళేశ్వరం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది చాలా గమనించాల్సిన విషయం. అండ్ పార్టీలో డిఫరెన్సెస్ ఏవైతే కనిపిస్తున్నాయో, విజిబుల్గా కనిపిస్తున్నాయో, పార్టీలో ముఖ్యంగా తన కుటుంబంలో జరుగుతున్న గొడవలు, ఘర్షణలు, దీనిపై మీడియాలో జరుగుతున్న ప్రచారం, ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణలు, ఎక్కుపెట్టిన విమర్శలు, సామాజిక తెలంగాణ, వీటన్నిటి కూడా ఆయన దాటవేశాడు కేసీఆర్. ఆయన చెప్పింది ఏమిటి, ఐఎమ్ ఇన్ ఫీల్డ్ అని చెప్పాడు. ఏం ఫీల్డో తెలియదు. చాలా రకాల ఫీల్డ్స్ ఉంటాయి. వ్యవసాయ క్షేత్రం ఉంటుంది, లేకుంటే రాజకీయ క్షేత్రం ఉంటుంది, రకరకాల క్షేత్రాలు ఉంటాయి. ఫీల్డ్ అంటే ఆయన బహుశా మళ్ళీ వ్యవసాయ క్షేత్రమే సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంటే, మళ్ళీ ఆయన తన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు, ఎర్రవల్లికి. మళ్ళీ ఎప్పుడు వస్తారనేది కేసీఆర్ మాత్రమే చెప్పాలి. కేసీఆర్కి ఇంకొకరు చెప్తే వచ్చే రకం కాదు, రమ్మని విజ్ఞప్తి చేస్తే ఆయన కదిలే రకం కూడా కాదు. కనుక కేసీఆర్ రావడం, అంతే వేగంగా వెళ్ళిపోవడం, ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం పైన అండ్ ఇరిగేషన్ రంగం పైన, ఆయన చేసిన వ్యాఖ్యలపైన మంత్రులు మామూలుగా అటాక్ చేయడం లేదు. బహుశా ఇదో రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సానుకూల అంశంగా కూడా మనం భావించాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడినా కూడా ఇంత కలెక్టివ్గా మంత్రులు అటాక్ చేసిన సందర్భాలు చాలా తక్కువ, చాలా అరుదు. ఇప్పుడు మాత్రం కేసీఆర్ బయటకు వచ్చి ఏమేమి మాట్లాడారో వాటిని ఎదురు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఆధారాలతో సహా వాళ్ళు బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కీలకమైన అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. అసలు ఆంధ్ర ప్రాంతం వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ అమ్ముడుపోయింది. అండ్ 10 ఏళ్ల కాలంలో పాలమూరు ప్రాజెక్టు అసలు ఎందుకు పూర్తి చేయలేదు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినందుకు సిగ్గుపడవలసి ఉంది కేసీఆర్. అట్లాగే ఇంకా రకరకాలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అటాక్ చేశాడు. అట్లాగే ఏదైతే కేసీఆర్ మాట్లాడాడు, కేసీఆర్ ఏం చెప్పారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప మరొక కార్యక్రమం లేదని అన్నాడు ఆయన. దాన్ని కూడా మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయే దశలో ఉన్నందున దానికి ఏదో రిపేర్లు చేయడానికి, మళ్ళీ ఏదో కట్లు కట్టడానికి ఆయన బయటకు వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు తప్ప రాష్ట్ర ప్రయోజనానికి ముఖ్యం కాదు. ఆయనకు తన పార్టీ మనుగడ పైన అనుమానం వచ్చి, తన పార్టీ ఎక్కడ మొత్తంగా చితికిపోతుందేమో, అది కూలిపోతుందేమో, ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న కారణంగా దాన్ని ఏదైనా సరే నిలబెట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చి వెళ్ళినట్లుగా మంత్రులందరూ పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు. మీలాగా గాలిలో మేడలు మేము కట్టము, అరచేతిలో వైకుంఠం చూపించడం కూడా మాకు రాదు అని
మంత్రి శ్రీధర్ బాబు విరుచుకుపడ్డారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే, కేసీఆర్ నుంచి కేటీఆర్ దాకా ఇంకెవరైనా సరే, వాళ్ళు మాట్లాడే విషయాలు కానీ లేకుంటే మాటలు కానీ అద్భుతంగా ఉంటాయి. అంటే వినేవాళ్లకు వినసొంపుగా ఉంటాయి, చూసేవాళ్లకు అద్భుతమైన ఒక దృశ్య కావ్యంలాగా కనబడుతుంది. కానీ వాస్తవాలు భిన్నంగా ఉంటాయన్న సంగతి ఆ 10 ఏళ్ల తర్వాత చాలామందికి అర్థమైంది. కాంగ్రెస్ కనుక అధికారంలోకి రాకపోయి ఉంటే వాళ్ళు చేసిన వ్యవహారాలు, వాళ్ళు చేసిన కబ్జాలు, లేకపోతే ఆ హయాంలో కేసీఆర్ హయాంలో జరిగిన నేరాలు, ఘోరాలు, మిగతా ఏ విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశమే లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, కేసీఆర్ బయటకు ఎందుకు వచ్చాడని దానికి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి అనుకోండి. సో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు చెప్తున్న దాని ప్రకారమే అనుకుంటే ఖచ్చితంగా ఆయన తన పార్టీ భవిష్యత్తు కోసమే వచ్చినట్టు భావించాలి. అదర్వైజ్ ఇప్పటికిప్పుడు ఆయన సడన్గా ఆయనకు పాలమూరు రంగారెడ్డి ఎందుకు గుర్తుకొచ్చింది అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 90% పూర్తయిందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అసలు పనే కాలేదని వీళ్ళు చెప్తున్నారు. అండ్ పర్యావరణ అనుమతులు కూడా దీనికి రాలేదన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. ఇంకోవైపు 90% ఎట్లా పూర్తవుతుంది? ఇది లాజికల్గా ఆలోచించాలి. ఎవరికైనా తట్టేది ఏంటంటే 90% ప్రాజెక్ట్ పూర్తయిందని బీఆర్ఎస్ వాదన, అసలు పనులే జరగలేదన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. ఇప్పుడు దీంట్లో నిజాలు ఏమిటి అంటే, మనం ఎవరైనా సరే ఫీల్డ్కి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఎంతవరకు జరిగాయి ఏంటి అనేది కనుక చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 811 టీఎంసీలు కేటాయించారు. అందులో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని, ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు ఇవ్వడానికి సంబంధించి అప్పుడు జరిగిన అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ పైన కేసీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు సంతకాలు చేసినట్లుగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ వైపు నుంచి జవాబు చెప్పాలి. ఇప్పుడు నిజంగానే అపెక్స్ కౌన్సిల్లో అసలు జరిగింది ఏమిటి, ఆ మినిట్స్ పైన సంతకాలు ఎవరు చేశారు, 512 టీఎంసీలు ఏపీకి అంటే విడిపోయిన తర్వాత వాళ్లకు కృష్ణా జలాల్లో వాటా ఇవ్వడానికి సంబంధించిన ఆ మినిట్స్ పైన సంతకాలు వీళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు అభ్యంతరం పెట్టలేదు అన్నది కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. అంటే ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు మేలు చేయడానికి, మరి ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి, అక్కడ ఏపీ ముఖ్యమంత్రి జగన్తో స్నేహం కారణంగా ఏపీకి ప్రయోజనం కలిగించే చర్యలను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందనే ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అండ్ మోరోవర్, ఇప్పుడు ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరాడు, కమాన్ రా, నువ్వు రోడ్డు మీద మాట్లాడడం కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, మీ హయాంలో ఏం జరిగిందో మా హయాంలో ఏం జరిగిందో తేల్చుకుందామని చెప్పాడు. మరి కేసీఆర్ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ ఎక్కడైతే కొనసాగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.